ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుడు ఐక్యత, ప్రేమను కోరుతూ ఉన్నాడు. ఏక మనస్సు కలిగి ఉండాలని మనుషులు దేవుడు సంఘాన్ని కోరుతూ ఉన్నాడు. పౌలు ద్వారా విన్నపము చేస్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలని, అటువంటి మనస్సు ఆయన శిలువ మరణము పొంది విధేయత చూపినట్లుగా అటువంటి మనస్సును కలిగి ఉండాలని దేవుడు వాక్యంలో కోరుతూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన రక్షణను భయముతో, వణుకుతో జాగ్రత్తగా ఈ లోకంలో కొనసాగించాలని, ఈ లోకంలో చీకటి మనుషుల మధ్య మీరు జ్యోతుల వలె వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులుగా జీవించాలని మనలను దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు తిమోతి వలె, ఎపిఫ్రోదితు వలె దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండాలని, దేవుని పరిచర్య, దేవుని భారమును ఆయన శిలువ, నీకు అనుగ్రహించిన శిలువ మోసేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, దేవుడు మనలను బలపరిచి మనలను ఆయన అనేకులను రక్షించు నిమిత్తమై దేవుడు బహుగా వాడుకొనుగాక. దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.